ఎత్తుగా ఉంటాడు, బలిష్టంగా ఉంటాడు, బాగుంటాడు, మంచి డాన్సర్. కానీ మా గేదెకు గట్టి కావాల్సి వచ్చింది. విజయన్ అడిగాను, మీ పొలంలో కొద్ది గట్టి కావాలయా, ఎవరిని పంపించవా? తండ్రిగా తను నిర్ణయం చేయాలి. ఇక్కడ అతని బాధ్యత. ఏమంటాడు విజయ్ ఏమంటారు? మా గేదెకు గట్టి కావాలి, మీ అబ్బాయిని మీ పొలంలో ఉన్నటువంటి గడ్డిని చూసి ఇవ్వాలి. మీ అబ్బాయిని పంపమని అడుగుతున్నాను, ఏం చేస్తావు? వస్తే పంపిస్తాను. అంటే నీకు తెలదా? ఎప్పుడు పోయలేదు అంటే తనకు రాదండి, వద్దండి, మరొకరిని చూద్దాం అంటారు కదా. అంటే నీ నిర్ణయం ఒకటి చేస్తావు. మీకు గట్టి కావాలంటే ఎవరో నేను పంపించుకుంటానండి, మదగూరులో తెలిసిన వాళ్ళు ఉన్నారు పంపిస్తాం, మా బాధ తెలుసు అని చెప్పి పంపిస్తాం, అంతే కదా. నువ్వు వెళ్ళవా? నీకు రాదు. అంటే ఇక్కడ కొన్ని గుణగణాలు చర్చించడము, గట్టి తెచ్చుకోవడం జరుగుతుంది. ఒక విషయం జరగాలి అంటే అక్కడ ఉన్నటువంటి క్వాలిటీస్ బయట అవసరం. మా అబ్బాయికి వచ్చు, మా అబ్బాయికి రా అనేవి బయటకు వచ్చినాయి. ఇదే విధంగా మనము మన సొంత విషయాల్లో ఇంకొక పద్ధతిలో పాజిటివ్గా చూస్తే మన ఆర్గనైజేషన్లో, మన యొక్క ఆర్గనైజేషన్ అంటే సంస్థ. ఏంటి సంస్థ పేరు? నేను గతంలో కూడా ఏంటంటే మనకు ఉన్నటువంటి సామర్థ్యాలే దానిని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఒక కథకు సంబంధించి ఆ కథలో ఉండేటువంటి గుణగణాలు ఈ 4 అంశాలు మీరు చూపించడం చాలా బాగుంది. ఓకే, ఏమేమి చూశారు? మొదటిది ఏం చూశారు? పనికి బలాలు ఏమున్నాయి, పనికి బలహీనతలు ఏమున్నాయి, పనికి అవకాశాలు ఏమున్నాయి, పనికి అడ్డంకులు. ఉదాహరణకు అడ్డంకులు ఏమున్నాయండి? ఓకే, చెప్పండి. ప్రాక్టీస్ ఇంకా ఇంటి భారం తన మీద పడటము. చిన్నవాడు ఒక్కడే కొడుకు మంది అతని మీద పడిపోయి వేతనం తక్కువ రావడం. ఇంకా నాన్నగారికి యాక్సిడెంట్ కావటం. సో అనలైజేషన్ చాలా బాగుంది. బలాలు ఏంటి అతనికి? ఏం బలాలు ఉన్నాయి అతనికి? చదవగలడు, దేవుడి మీద మాట్లాడగలడు, తనకి నమ్మకం ఉంది, పట్టుదల, ఉపాధ్యాయుల యొక్క సహకారం అందుతోంది, స్నేహితులు, నాయకత్వ లక్షణాలు. సో ఇంకా అవకాశాలు ఏమున్నాయి? స్కాలర్షిప్ ఒకటి ఉందంట. ట్యూషన్, ఇతరుల ప్రోత్సాహాలు కూడా అవకాశాలుగా ఉన్నాయి. ప్రిన్సిపాల్ ట్యూషన్ చెప్పించారు. ప్రిన్సిపల్ ప్రోత్సహిస్తున్నారు. ప్రభాకరణ ఒక అవకాశం చెప్పు. అవకాశం కథలోది కాకపోయినా కానీ అతనికి ఉన్న అవకాశాల్లో ఒక అవకాశం. వాడికి ఏం అవకాశాలు ఉన్నాయి? తను బాగుపడడానికి అవకాశాలు ఏమున్నాయి? చదువుకున్నాడు అయితే ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది మీకు నచ్చుతుందో లేదో తెలియదు. ఒక వ్యక్తికి సంబంధించి తన జీవితాన్ని గురించి మనం ఒక మాటగా చదువుతున్నప్పుడు డెసిషన్ మేకర్స్ లాగా మనం రాయడం చేస్తాం. అట్ ద సేమ్ టైం మనకు అన్వయించుకున్నాం, మనకి అన్వయించుకున్నాం. మన వయస్సు, మన కుటుంబం, మన సమాజం, మన చదువు, మనం నేర్చుకున్న విషయాలు, వీటన్నింటినీ తోడు చేసుకుని మన ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఏదైతే మన కుటుంబ జీవితంలో సమాజంలో జరుగుతున్నప్పుడు ఇవన్నీ వస్తాయి. మగవాళ్ళు మాత్రమే బస్సు పరిగెత్తి ఎక్కగలరు. అన్న రైట్? అవునా? ఆడపిల్ల అనేది కట్టుకొచ్చాము కదా కదా. అమ్మాయిలు ఎక్కుతారు. మేకప్ చేసుకోవడం అయితే అంటే ఏవో కొన్ని గుణగణాలు అట్లా పోయి ఈ
ఈ వాళ్ళకి అందులో మీద ఎవరు అబ్బాయి ఈ రోజు ఎవరు గొప్ప ఇప్పుడు అంటున్నాడు బట్ ఆలోచించుకుంటారు భర్తలు కదా ఉండొచ్చు. ఓకే, అది ఒక జోక్ అయినప్పటికి కూడా నిజాన్ని ఇస్తామని నేను థింక్ చేశాను. మా అమ్మాయి ప్రేమ లేదు కదా, ప్రేమతో ప్రేమ లేదు అంటే పాపం ఎందుకు లేనుకుందేమో ఇట్లా కొన్ని రకాలని. అంటే ఏంటి, మనకు కొన్ని పెద్దవాళ్ళు ఏవేవో నేర్పించారు. వీటిని బట్టి మన సామర్థ్యాన్ని బట్టి మన ఉద్యోగ బాధ్యతలు లేకపోతే ఒక యజమానిగా ఇంటిని ఎలాగ పోషించాలి, ఎలాగ లీడ్ చేయాలి, సమాజంలో ఒక వ్యక్తిగా ఒక ఆఫీసులో ఎలాగ మనం ఉండాలి అనేది నిర్ణయిస్తాయి. అంతే కదండి. ఒక ఉద్యోగిగా మారాడు అంటే మన యొక్క క్వాలిటీసే తనను అక్కడ నిలబడుతుంది. ఇది వాస్తవం కదా. ఓకే, అయితే మనం యాజ్ ఇట్ ఈస్ గా ఎలాగ ఉన్నాము వీటిని అనుభవించుకుంటే ఈ బుక్ లో సెకండ్ పేజీ ఉంది. ఫస్ట్ పేజ్ మీ పేరు రాశారు కదా, సెకండ్ పేజ్ ఫస్ట్ వన్ టైటిల్ బలాలు. ఫస్ట్ పేజ్ టైటిల్ పైన బలాలు. అంతకదా విషయం రాయండి ప్లీజ్. ఇవాళ రాస్తామంటే ఇంకొక పేజ్ తీసేస్తే అడ్డంకులు, ఇంగ్లీష్ లో థ్రెడ్స్. సో 4 పేపర్స్ మీద ఈ టైటిల్స్ ఉన్నాయి. సిద్ధాంతాల ప్రకారంగా మనము మన యొక్క బలాలను, బలహీనతలను, అవకాశాలను, అడ్డంకులను మనసు తిప్పి అవసరం అనిపిస్తే కళ్ళు మూసుకొని, లేదు అంటే ప్రకటనలు ఎవరిని పట్టించుకోకుండా దయచేసి మీ పుస్తకంలో ఆ టైటిల్ కింద ప్లీజ్ మీరే ప్రశ్నించుకోవాలి, మీరే గుర్తించుకోవాలి. ఏంటి ఈ బుక్ నేను చూడనండి, ఇంకొకరు చూడనండి, మీరు ఊరికి రాసి కూడా వేస్తే నిజమైతే మీ బలాలేంటో మీరు కనుక్కోవడానికి ఆ పేపర్ మీద రాసుకోండి. ఓకే, సింపుల్ కాదండి. విధి రాస్తాను, అడుగు వేయడం, డాన్స్ చేస్తాను, ఇట్లే కాదు. జీవితంలో ముఖ్యంగా నాకుండేటువంటి బలాలు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చదువుతున్నాను, ఓకే మంచి చదువు కాబట్టి అలాగే కూడా స్పెసిఫై చేసుకోండి. నేను ఎత్తుగా ఉన్నాను, వాలీబాల్ ఆడగలను, అది ఆటలో చూపించాలి. ఇంకా 10 మందితోటి ఈజీగా నేను మాట్లాడగలను, నాకు వాక్చాతుర్యం ఉంది. ఇవి మన క్వాలిటీస్. మంచిగా వంట చేయగలను, బిడ్డలను సాగడానికి, వాళ్ళను సమర్థించడానికి నా దగ్గర శక్తిగా, ఓపిక ఉంది. ఒక కేసు గురించి నేను చక్కగా వింటాను, లేదంటే డీల్ చేస్తాను. ఇట్లాంటి కొన్ని మంచి క్వాలిటీస్ గా నా బలాలుగా నేను రాస్తాను. అయితే సేమ్ నెక్స్ట్ బలహీనతలు. నిద్ర ఎక్కువ వల్ల లేటుగా లేస్తాను. అసలు నిద్ర అనేది నిద్ర తర్వాత ఏదైనా, కొంతమంది ఉన్నారు ఉద్యోగంలో వదిలేసి కూడా ఉన్నారు, మధ్యాహ్నం నిద్ర లేకుంటే ఆ ఉద్యోగం నిర్వహిస్తారన్న ఫీలింగ్ ఉంటుంది. అది సోములాగా అంతేనా సోము? ఎందుకంటే నాకు 2 సార్లు దొరికిపోయాడు. ఆ టైంలో నేను ఫోన్ చేసి రిపోర్ట్ చెప్పండి సాయంత్రం అంటాడు, ఇదే అది నాకు చెప్పాడు. సో అవి బలహీనతలు మనకు. అలాగని మీరు ఏదైనా కనుక్కున్నట్లయితే ఆ బలహీనతలను ఆ పేపర్లో రాయండి. థర్డ్ వన్ ఆపర్చునిటీస్. అసలు నిన్ను డెవలప్ చేయడానికి ఏమేమి ఆస్కారాలు ఉన్నాయి. ఈ కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం కావచ్చు, ఆర్గనైజేషన్ లో అయితే ఆర్గనైజేషన్ లో పెద్దవాళ్ళు కావచ్చు. నేను ఒకరి కామెంట్ వింటాను. ఒకరి బర్త్డే రోజు ఒకరు తనని పొగుడుతూ తనను చాలా సంతోషంగా తన యొక్క సంతోషాన్ని వ్యక్తం చేయడం 2 సార్లు చూశాను నేను. నా గురువు నన్ను తీర్చిదిద్దిన గురువు అని చెప్పి ప్రస్తుతిన సందర్భం నేను అక్కడ చూశాను. ఎస్, దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇంకా ఆడవాళ్ళైతే భర్త చదువుకోవడానికి ప్రోత్సహిస్తారు, భార్యలైతే చెప్పకర్లా
ఆపర్చునిటీస్ ఏమున్నాయో కవర్ లాస్ట్ వన్ అటెంప్ట్. అనుకుంటా రేపు చేద్దాంలే అని అనవద్దు. ఇది క్లాసిఫికేషన్ ప్లీజ్ అడగండి, కానీ ఇది రాయమని మాత్రం అనడానికి ప్రయత్నం చేయకూడదు. ఇది ఒక రోజు మళ్ళీ మీరు చూస్తున్నారు, ఇది ముక్కు పట్టుకొని ఖాళీగా కూర్చొని నాకుంటే బలాలిగా మీరు ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరి ఇది బలాలుంటే నేనేంటి కామ్గా కూర్చున్నాను, నాకు ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటే ఏంటి ఏం చేయకుండా ఉన్నాను, ఈ అడ్డంకి ఉంటే నేను ఎందుకు అధిగమించలేకపోయాను అనేటువంటి ప్రశ్న ఈ పుస్తకం పట్టే రావాలి. అన్నాడు ప్రింట్ చేస్తాను సార్ రాయండి. అన్ని అధిగమించేసాం. నీ బలాలు నీ పిల్లలేమో నిన్న ఒక కేసు వచ్చిందండి. ఆడపిల్ల మగపిల్లవాడు భార్య చనిపోయింది. భార్య చనిపోతే పిల్లలు అమ్ముకోవడానికి చూస్తున్నాడు ఆయన. ఏంటో బాబు ఇదే మరి అంటే మరి నాకు అర్థం అంటున్నాడు వాడు. అమ్మేస్తే డబ్బులు కూడా వస్తాయి. రెండు రకాలు, అడ్డంకి తొలుగుతుంది ప్లస్ డబ్బు వస్తుంది. టీడబ్ల్యూసీ వాళ్ళు పట్టుకొని ఎగవాలి అంట. అసలు టీడబ్ల్యూసీ చేయాలని మరిగా. సో అవి అడ్డంకులుగా వాడనుకున్నాడు. మనం ఎలాంటివి అనుకుంటున్నాం, మనకు ఉన్నటువంటి అడ్డంకులు ఏమిటి? This is the time to write your things, not at home. వేరే టైంలో రాయడానికి ఛాన్స్ లేదు. ప్లీజ్ యూటిలైజ్ దిస్ టైం. ఈ టైంలో మీరు నిజంగా రాయగలరు, మర్చిపోకూడదు. బయట వాళ్ళకి కూడా చూపించదు. దయచేసి చూసేవాళ్ళని ఏం చేయలేము, మనం ఏం చేయలేదు. చూపించకూడదు అంతే, అది బాధ్యత. నేను ఇలా చెప్పాను కదా, పేర్లు కూడా కాపీ కొట్టేవాళ్ళు జాగ్రత్త అన్నారు. అరే నా పేరుకి అడుగుదామని కూడా అనుకోని ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళకి జాలేస్తారు అమ్మాయిలు. తెలుగు రాష్ట్రాలు కళ్ళుగా ఫీల్ అవుతారు. కళ్ళుగారు బ్రాంతి విసిగిలా ఫీల్ అవుతారు. బ్రాంతి విసిగిలా కూడా వాటర్ వేయలే అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సార్ అలాంటి మాట వినబడకూడదు సార్. కొందరు లేస్తారా సాయంత్రం గురించి అలా చేస్తారేమో. అనవసరంగా మూడు ఆ బ్యాచ్ నా బాగా పరిచయం. If it is writable on your paper, please write. Yeah, no problem. అది నీ అర్థంకి అయితే ప్లీజ్ రైట్. ఇది ఓపెన్ బుక్. ఓపెన్ బుక్ రాయొచ్చు.